వెల్కమ్ బ్యాక్ టు వీకే రుచులు. నేను ఈరోజు ఈ పిక్స్ అన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ పిక్స్ అన్నీ చూస్తుంటే మా హస్బెండ్ నాతో లేరన్న బాధ నాకు చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే కార్తీక మాసం వచ్చిందంటే 1 మంత్ నా పిల్లలు, నా హస్బెండ్, నా అత్త, నా కుటుంబం అంతా నేను ఎలా చెప్తే అలా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరు నాతో లేరు. మా అత్తయ్య కానీ మా హస్బెండ్ కానీ ఇప్పుడు నాతో లేరు. ఎందుకంటే కార్తీక మాసం వచ్చిందంటే సందడిగా ఉండేది. వాళ్ళు లేరు. ఆ లోటు తెలుస్తుంది. ఇది నేను రీసెంట్గా ఫస్ట్ టైం వాళ్ళు లేకుండా చేసుకున్న మొదటి పూజ, నా హస్బెండ్ లేకుండా. ఇది కార్తీక పౌర్ణమి రోజు కీసరగుట్టకి వెళ్ళాము. ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము పూజ శివలింగం దగ్గర. ఇది వచ్చేసి కీసరగుట్టలో 365 ఒత్తులు వెలిగించాము. చిన్న పాప, నేను, పెద్ద పాప మిస్ అయింది. ఇది వచ్చేసి శ్రీశైలం వెళ్ళాము నా ఫ్రెండ్స్తోని. వీళ్ళు వచ్చేసి పైన కింద ఉంటారు. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి వీళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీగా కలిసిపోయారు. ఇది రమణేశ్వరం గోల్డెన్ శివలింగం. ఇది శ్యామల వాళ్ళ ఇంట్లో కొన్ని పిక్స్ ముగ్గేసి ఫ్లవర్స్ పెట్టి దియాస్ పెట్టేసి ఫొటోస్ కొన్ని దిగాము. నేను పిల్లలు అందరం దిగాము. ఇది ఈ ఇయర్దే. ఇది అరుణాచలం, నేను మా పిల్లలు. ఇది మా హస్బెండ్ లేకుండా లాంగ్ ట్రిప్ ఫస్ట్ టైం వెళ్ళాను. ఇది వచ్చేసి శ్రీశైలం. ఇది కూడా ఫస్ట్ టైమే. ఇది ఫ్రెండ్స్తో వెళ్ళాను. వీళ్ళందరం కలిసి 365 ఒత్తులు వెలిగించాము. ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి పెద్దది శివలింగం ఉందంటే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు బాగా చేస్తారు పూజ అంటే మేము అప్పటికప్పుడు వెళ్ళిపోయాము. ఇక్కడ రుద్రాభిషేకం చేశారు మాతోని, బాగా చేశారు. నేను మా పిల్లలు అందరం కలిసి చేసాము. ఇక్కడ 1 అవర్ పట్టింది. ఆ పంతులు అయితే భలే చేశారు. సిటీలలో అంత నిమ్మలంగా చేయరు, అంత హడావిడి చేస్తారు. అక్కడ బాగా చేశారు. ఇది శ్రీశైలంలోనే. ఇది రమణేశ్వరం శివలింగం. ఇక్కడ నేను హస్బెండ్ చేయాల్సిన పూజ నేను మా చిన్న పాప చేశాను. ఇక్కడ నాకు చాలా బాధ అనిపించింది. ఆ లింగం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మనసు ప్రశాంతంగా అనిపించింది. కానీ మా వారు లేరని నేను అనుకుంటున్నాను. కానీ మా వారు నాతో పాటు నా వెంటనే ఉంటారు. కానీ నాతోని ఫిజికల్గా లేకపోవచ్చు, మానసికంగా మాత్రం నాతోనే ఉంటారు. ఆయన ఎప్పుడు నాకు ఏది జరిగినా ముందే తను అప్డేట్ ఇస్తాడు. శివుడి లీల అర్థం కావు. ఇది వచ్చేసి పోయినసారి దివాళీ ఫస్ట్ టైం ఆయన లేకుండా మేము చేసుకోవడం ఫస్ట్ దివాళీ ఇది. కానీ అక్కడ ఆగిపోకూడదు, మనతో పాటే ఉన్నాడని ముందుకే వేయాలి అడుగు.